రైటిక నైతిక విలువలు లేకుండా వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడుతున్నారని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. వ్యక్తులను కించపరిచే కులాన్ని మధ్యలోకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. బూతులు కులాలను మధ్యలోకి తీసుకురావద్దని మంత్రి సూచించారు. కులాలు మతాలను అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దీనికి కులాలను మీరు మధ్య తాకండి అని నేను ఫస్ట్ చెప్పిందే మీరు రాకముందే చెప్పినటువంటి మాట. అది ఏ కులంకి ఎవరు ఏం చేశారనేది అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే అది వేరే ఉంటుంది. కానీ నైతికతని వదులుకొని నైతిక విలువలు లేకుండా వ్యక్తిత్వ హననము దాన్ని అన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను ఈ వర్గానికి చెందాను చెప్పడం నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి అభివృద్ధి చేయడం కోసం లేకపోతే వారికి ఆర్థికంగా స్థిరపడ చేయడం కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు వ్యక్తిగతంగా అవ్వచ్చు నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుకుని తప్పుదో పట్టించేది కరెక్ట్ కాదు. ఎంతటి వారైనా కూడా చెప్పాక తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం. కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. అది నిన్న జరిగినటువంటి అవ్వచ్చు మొన్న జరిగింది అవ్వచ్చు. అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనీయం. డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్టరేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళకి అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు. కరుణాకర్ రెడ్డి అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా? నేను అదే చెప్పాను, బూతులకి నేరాలకి దీనికి కులాలని మీరు మధ్య తాకండి అని నేను ఫస్ట్ చెప్పిందే మీరు రాకముందే చెప్పినటువంటి మాట. అది ఏ కులంకి ఎవరు ఏం చేశారనేది అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే అది వేరే ఉంటుంది. కానీ నైతికతని వదులుకొని నైతిక విలువలు లేకుండా వ్యక్తిత్వ హననము దాన్ని అన్ని చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ వర్గానికి చెందాను ఈ వర్గానికి చెందాను చెప్పడం నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇలాంటి తప్పుడు మాటలు చేయకూడదు. కులం అనేది మనం పాజిటివ్గా కులానికి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని ప్రభుత్వ హోమియో వైద్యశాలను ఆయుష్ డైరెక్టర్ సీజ్ చేశారు. చెప్ప పెట్టకుండా హోమియో హాస్పిటల్ సిబ్బంది మేడారం జాతరకు వెళ్లిన సమయంలో ఆయుష్ డైరెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో వైద్యశాలకు తాళం వేసి ఉండటం చూసి నిర్ఘాంతరపోయిన డైరెక్టర్ సీజ్ చేశారు. ఇవాళ ఉదయం సిబ్బంది తాళం తీయడంతో డైరెక్టర్ సీజ్ చేసిన తాళం ఎలా తీశారని ఎంజీఎం పరిరక్షణ కమిటీ ప్రశ్నించింది. మేడారం జాతర సమయంలో డైరెక్టర్లు సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని ప్రభుత్వ హోమియో వైద్యశాలను ఆయుష్ డైరెక్టర్ సీజ్ చేశారు. చెప్పా పెట్టకుండా హోమియో హాస్పిటల్ సిబ్బంది మేడారం జాతరకు వెళ్లిన సమయంలో ఆయుష్ డైరెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో వైద్యశాలకు తాళం వేసి ఉండటం చూసి నిర్ఘాంతరపోయిన డైరెక్టర్ సీజ్ చేశారు. ఇవాళ ఉదయం సిబ్బంది తాళం తీయడంతో డైరెక్టర్ సీజ్ చేసిన తాళం ఎలా తీశారని ఎంజీఎం పరిరక్షణ కమిటీ ప్రశ్నించింది. మేడారం జాతర సమయంలో డైరెక్టర్లు సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఆస్తుల వివరాల వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ఆస్తుల వివరాలు సమర్పించని 68,000 మంది ఉద్యోగుల జనవరి నెల జీతాలను నిలిపివేసింది. ప్రభుత్వ పారదర్శకత, అవినీతి నియంత్రణ లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మానవ సంపద పోర్టల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ స్థిర, చర ఆస్తుల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జనవరి 31న తుది గడువుగా నిర్ణయించింది. గడువు ముగిసేలోపు వివరాలు ఇవ్వని వారి జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించినట్లుగానే చర్యలు తీసుకుంది. ఇక
ఇక వేతనాలు ఆపబడిన ఉద్యోగుల్లో అత్యధికంగా గ్రూప్ సి కేటగిరీకి చెందిన 34,926 మంది ఉన్నారు. గ్రూప్ డిలో 22,624 మంది, ఇక గ్రూప్ బిలో 7,204 మంది, గ్రూప్ ఏలో 2,628 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక వీరి ఖాతాల్లో ఫిబ్రవరి 1న జీతాలు జమ కాలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆస్తుల వివరాలు వెంటనే సమర్పిస్తే జీతాలు విడుదల చేసే అవకాశం ఉందా, లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం త్వరలోనే తదుపరి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ పరిణామం ఇతర రాష్ట్రాల్లో కూడా ఆస్తుల పారదర్శకతపై చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. ఫిబ్రవరి 2 ఉదయం సుమారు 5:35 సమయంలో శ్రీనగర్ దక్షిణ పశ్చిమంగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బద్గాం జిల్లా సోయిబుగ్ సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు సమాచారం. శ్రీనగర్, చరార్ ఈ షరీఫ్, పుల్వామా, సోపియాన్, బారాముల్లా తదితర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక మళ్లీ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇక భూకంపాలు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో కశ్మీర్ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భద్రతా దళాలు నిర్వహించిన వరుస ఆపరేషన్లలో 40 గంటల 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్ర హింసాత్మక ఘటనల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి అధికారికంగా వెల్లడించారు. ఈ ఘర్షణల్లో 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో మొత్తం 3,967 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానిక వనరులపై అధిక నియంత్రణ కావాలని బలూచు జాతీయవాద గ్రూపులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భద్రతా దళాలు నిర్వహించిన వరుస ఆపరేషన్లలో 40 గంటల 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్ర హింసాత్మక ఘటనల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ ఘర్షణల్లో 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో మొత్తం 3,967 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానిక వనరులపై అధిక నియంత్రణ కావాలని బలూచ్ జాతీయవాద గ్రూపులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్లో భారత్తో లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రకటించింది. భారత్తో పాక్ మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న అనిశ్చితికి తెరదించుతూ టోర్నీలో పోటీ పడడానికి పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ భారత్తో మాత్రం మ్యాచ్ ఆడబోమంటూ తమ నిర్ణయాన్ని ఎక్స్లో వెల్లడించారు. 2026 టీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్లో మాత్రం పాక్ ఆడదని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరించడానికి కారణాన్ని మాత్రం పాక్ చెప్పలేదు. కానీ బంగ్లాదేశ్కు మద్దతుగానే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.